సీఎం చంద్రబాబును సబ్బం కలిశారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబును సబ్బం కలిశారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు చర్చించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని సత్య అందిస్తారు. సత్య, సీనియర్ నేత సబ్బం హరి కొద్దిసేపటి క్రితం అధినేత చంద్రబాబును కలవడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు భీమిలి సీటు కేటాయించారు. ముందు నుంచి కూడా ఆయనకు ఎక్కడ సీటు కేటాయించాలి అనే దానిపై పార్టీలో తర్జన భర్జనలు నడిచాయి. ఆయన సీటు కేటాయించడం కోసం చాలా తీవ్ర స్థాయిలో పార్టీలో కసరత్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఉదయం తనకు భీమిలి సీట్ ని కేటాయించడం పట్ల ఆయన వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఒక విషయం, ఆయన ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఆయనకు సీటు వస్తుందా లేదా అనేది సంశయంగా ఉన్న పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో కూడా చాలా విశాఖపట్నం జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేసే నాయకుడిగా సబ్బం హరి ఉన్నారు. అయితే దీనిలో ప్రధానంగా ఇప్పుడు భీమిలి సీటు గంటా శ్రీనివాసరావు ఏదైతే ఖాళీ చేశారో, విశాఖ నార్త్కు వెళ్లారో, ఆ సీట్లు తనకు కేటాయించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే మీడియాతో మాత్రం ఆయన ఏమీ మాట్లాడలేదు. భీమిలి సీటు అభ్యర్థిగా తను ప్రకటించినందుకు, అదే సమయంలో జిల్లాలో రాజకీయ పరిణామాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై కూడా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాసేపు నివాసంలో చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లడం జరిగింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య.